రాత్రి 10:30 అవుతుండగా సునంద బయట పనులన్నీ చక్కపెట్టి నీళ్ల సీసాతో తమ రూంలోకి వచ్చింది. అప్పటిదాకా జనార్దన్ గారు నిద్రపోకుండా ఏంటో మరి మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. జనార్దన్ పక్కన వచ్చి కూర్చొని, ఏంటి బావా నిద్ర రావటం లేదా? ఇంకా పడుకోలేదు, ఇంత టైం అయింది అని సునంద అడిగింది. హాయ్ గైస్, రమ్య ముగ్గురంస్ రాసిన చెదిరిపోని స్వప్నమా ఈ సిరీస్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు అసలు 4th ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అని మనం చూసేద్దాం. అప్పుడు జనార్దన్ గారు, పిల్లల కోసమే ఆలోచిస్తున్న సునంద అంటూ సమాధానమిచ్చారు. ఆయన మొహం అమావాస్య చంద్రుడిలా కాంతిహీనంగా ఉండటం సునంద దృష్టికి దాటిపోలేదు. ఎందుకంత కలత? వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదు కదా బావా. తమ జీవితాల్ని తాము నిర్మించుకునే సామర్థ్యం వాళ్ళకి ఉంది. మన పిల్లలు చాలా అంటే చాలా బుద్ధిమంతులు. పెళ్లి సెటిల్ అవటం కాదు సమస్య, వారి దృష్టిలో నా విలువ గురించి అని అన్నారు అతను. స్వప్నావస్థలో ఉన్న దానిలా కళ్ళు ఆర్పకుండా చూసింది. ఏమంటున్నావు బావా, నాకు అస్సలు అర్థం కావటం లేదు అని మరలా అడిగింది. ఇక్కడ నీ విలువకి వచ్చిన సమస్య ఏముంది, కొంచెం వివరంగా చెప్పు అని అడగగానే, అక్షయ్కి శివకి కేవలం ఇంటర్మీడియట్ వరకే నా డబ్బులతో చదివించాను. తర్వాత పాప మెరిట్ స్కాలర్షిప్తో చదివితే శివకి ఏకంగా విదేశాల్లో చదువు అని స్టడీస్ లోన్ తీసేశాను. మళ్ళీ అది వాడినే కట్టుకోమని చెప్పేశాను. ఇప్పుడు నన్ను చూస్తే వాళ్ళకి ఏదోలా ఉంటుంది కదా. మా నాన్న మాకేం చేశారు, మేమే కదా మా డబ్బులతో చదువుకున్నాం అని అనుకుంటారేమో కదా అని మెల్లగా బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నారు తను. సునంద పరిస్థితిని అర్థం చేసుకుంది. అటు పిల్లలు రత్నాలు, వాళ్ళకి వాళ్ళ నాన్న గురించి ఎలాంటి కంప్లైంట్ లేదు. పైపెచ్చు ఆయన విలువలకి గౌరవిస్తూ ఉంటారు. ఆయన క్రమశిక్షణని పాటించుకున్నా తక్కువ చెయ్యరు. కానీ ఆ విషయం తన భర్తకి అర్థమయ్యేలా చెప్పటంలోనే ఆమె నేర్పు దాగి ఉందని, తన ముందున్న సమస్య పగలగొట్టిన గుడ్డు వంటి పచ్చసొన్న తీసినంత సాధారణ విషయంగా పరిగణించింది. మీకు గుర్తుందా, ఒకసారి శివ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు విపరీతంగా జ్వరం వచ్చింది. నేను మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకుంటే ఊరికి వెళ్ళిపోయాను. వాడికి వైరల్ ఫీవర్ అన్నారు. దాదాపు 4 రోజులు బ్యాంకుకి సెలవు పెట్టి వాడికి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు మీరే. దగ్గరుండి చదివించారు కూడా. పొద్దున సెంటర్ దగ్గర డ్రాప్ చేశారు, రాత్రులు చదవటంలో హెల్ప్ చేశారు. మీకై మీరు ఎప్పుడు టీ కూడా పెట్టుకొని ఎరగరు. అలాంటిది పిల్లలిద్దరికీ బయట ఫుడ్ పెట్టకూడదు అని మీరే స్వయంగా వండి వార్చారు వాళ్ళకి. అసలు ప్రేమంటే ఏంటండి చెప్పండి? డబ్బులు కురిపిస్తేనే ప్రేమంటదా ఏంటి? అలా అయితే కోట్లు పంపకాలు చేసుకున్నాక కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు అంకితం చేస్తున్నారుగా. మరి వారికి ప్రేమ ఎక్కడుంది? లేదంటే తల్లిదండ్రులు వారి మీద ప్రేమ చూపించలేదనా? నిరుపేద కుటుంబాల్లో ఉండే వాళ్ళకి ప్రేమలు అసలు ఉండవనా? ప్రేమకు నిర్వచనం నాకు స్పష్టంగా చెప్పండి. అప్పుడు మీ మనసులో మొదలుతున్న బాధ మీకే అర్ధరహితంగా అనిపిస్తుంది. వాళ్ళు ఊరికినే పెరిగి పెద్దవాళ్ళయ్యారా ఏంటి? జ్వరం, నొప్పి, బాధ ఏది కలగకుండా రోబోట్లా పెరిగారా? తల్లిదండ్రి బాధ్యతగా చూడండే ఈ సమాజం నుండి వారిని రక్షించనదే పెరిగి పెద్దవారయ్యారా? అసలు మీకు ఇలాంటి ఆలోచన రావటమే అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు ఆలోచించాల్సింది మీరు అక్షయ్ పెళ్లి గురించి. అది ఎవరినైనా ప్రేమిస్తే పెళ్లి చేస్తారో లేదో అని అనుకుంటుందేమో అని నా అనుమానం. ఒకసారి కనుక్కోమంటారా అని అడిగింది. ఆల్రెడీ శివ అడిగాడని తెలియక. ఇక ఆ మాటలు విన్న జనార్దన్ కొంచెం సేపు ఆలోచనలో ఉండి, ఎవరిని ప్రేమించినా నాకు నచ్చితేనే పెళ్లి చేస్తాను. నా తర్వాత నా కూతుర్ని అంతగా చూసుకోవాలి ఎవడు వచ్చేవాడైనా. అలాంటి వారికే నేను పెళ్లి చేస్తాను అన్నాడు. అంతేగాని ప్రేమించాను అనగానే కళ్ళు మూసుకొని గుడ్డిగా మాత్రం ఎవరికీ ఇవ్వను. సేఫ్ హ్యాండ్స్లో పెడితేనే నేను ప్రశాంతంగా నిద్రపోగలను నా కూతుర్ని. వచ్చే కోడలు గురించి అయితే ఎలాంటి బెంగా లేదు. ఎందుకంటే నా కొడుకు శివ చాలా బాగా చూసుకుంటాడు అని నాకు నమ్మకం ఉంది. మనం రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, అక్కడే ఉండిపోదాం. ఎప్పుడైనా రావాలి అంటే వాళ్ళే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నా పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం నేను కొద్దిగా విలన్లా కనిపించినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నా బాధ పోగొట్టడానికి నువ్వు చాలా ప్రయత్నించావు చూడు, అది నాకు బాగా నచ్చావే అని నవ్వారు. సునంద హమ్మయ్య నవ్వారు. నాకు అది చాలు, ఇక పడుకుందాం పదండి, నాకు భలే నిద్రొచ్చేస్తుంది
అని లోపలికి వెళ్ళి బాల్కనీ డోరు వేసేశారు. మరుసటి రోజు పొద్దున్నే నాన్న నుండి ఫోను. జనార్దన్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ, ఏమైంది నాన్నా, నిన్నటి నుంచి చెప్పొద్దా? తమ్ముడికి చేశారా లేదా ఫోను అని అడిగాడు తన తండ్రిని. లేదు జనా, ఎవరికి చెప్పలేదు. మీ పనుల్లో బిజీగా ఉంటారని అమ్మ ఎప్పుడు వేసుకునే టాబ్లెట్ వేశాను. రాత్రి బాగానే ఉందిరా, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే నయమని అనుకుంటున్నాను నేను అన్నాడు. తమ్ముడు ఈ మధ్య రావటం లేదు, వాడికి ఏం పనులో మరి. మొన్న వాడి పెద్ద కొడుకు వచ్చి చూసెళ్ళాడురా. వస్తూనే ఇంటికి కావలసిన సామాను కూడా కొన్ని పట్టుకొచ్చాడు. మందులు అవి ఇవి తెచ్చిచ్చాడు. మాకేం ఇబ్బంది లేదులే. కానీ శివ వచ్చాడేమో, ఒకసారి అందరూ వచ్చి వెళ్ళొచ్చు కదా. మీ అమ్మ కూడా ఈ మధ్య రోజూ కలవరిస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి, వయసవుతుంది కదా. శివ కూడా వచ్చాడు అన్నావు కదా, పిల్లల్ని తీసుకుని ఒకసారి వచ్చి వెళ్ళు నాన్నా. తమ్ముడు పేరుకి ఇక్కడే ఉంటున్నాడు కానీ రావటం బాగా తగ్గించేశాడ్రా పనుల ఒత్తిడితో. సూపర్ మార్కెట్టో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశాడట కదా. అవన్నీ పెద్ద కొడుకుకి అప్పగించి కొంచెం పని భారం తగ్గించుకో అని సలహా ఇచ్చాను నేనే. కుటుంబంతో గడపటం కూడా ముఖ్యమే కదా జనా అని అన్నారు ఆయన వడపోసిన అనుభవంతో. అవును నాన్న, తమ్ముడికి కొడుకుకి బిజినెస్ అంటే ఇంట్రెస్టే. కేవలం పాస్ మార్కులతో నెట్టుకొచ్చేవాడు కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్ అప్పగించడం మంచి పనే. లేదంటే వదిలేశామంటే వ్యసనాలకి లోనైపోతారు, చెడిపోతారు పిల్లలు. ఈ వయసులోనే పట్టుకుని పనిలో మెలకువలు నేర్పించేసేయాలి అనుకుని మంచి మాట చెప్పారు నాన్న. తమ్ముడు అర్థం చేసుకుంటాళ్లే. నేను రావటం వీలవుతుందో లేదో ఆడిట్ పనులున్నాయి. ఈ నెలాఖరున నాకు పనిలో పడితే ఏమి గుర్తుండదు నాన్నా. సరే, సునంద ఒకేలా లేకుంటే ఇల్లులా ఉండదు కదా. అక్షయ్కి ఈవెంట్స్ ఏమీ లేకుంటే శివతో పాటు ఇద్దరిని కలిపి పంపిస్తాలే. 2 రోజులాగి బయలుదేరుతారు వాళ్ళిద్దరూ. వాళ్ళ అమ్మకి కూడా కొంచెం చూసినట్టుంటుంది కదా. అమ్మను శివ వచ్చాక హాస్పిటల్కి తీసుకువెళ్ళండి నానా. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు కదా. చాలా అక్కరతోటి, ఎంతో వాళ్ళ నాన్న మీద ఆప్యాయతతోటి జనార్దన్ అడిగాడు. లేదులే జనా, రాత్రి కాస్త బీపీ పెరిగింది, ఇప్పుడు పర్లేదు. కాస్త బాగుంటే ఎక్కడ ఆగుతుంది అసలు మీ అమ్మ. పక్కింటికి వెళ్ళింది, వచ్చాక మాట్లాడిస్తాలే అని జనార్దన్ తండ్రి ఫోన్ పెట్టేశారు. ఇక ఇటుపోతే అక్షయ్ ఆఫీసు. అక్షయ తన బిజినెస్ పార్ట్నర్ ప్రమోద్ ఉన్నారు అక్కడ. వేడుక ఆఫీస్ లోపల ఆ నెలలో ఉన్న వేడుక సంస్థకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. డేట్ టైంలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి అని ప్రతి చిన్న సంగతిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. రేపు కొత్త ఆఫీస్ ఇనాగ్రేషన్ ఉంది, అక్కడికి స్టాఫ్ని పంపాలి. చిన్నదే బట్ స్పెషల్గా ఉండాలి అని చెప్పారు. కొన్ని డిజైన్స్ చూపించాను. వాళ్ళిప్పటికీ దేనికి డిసైడ్ అవ్వలేదు. ఒకసారి ఫాలో అప్ చేయి. ఈవినింగ్ వరకు టైం, రేపు ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ కంప్లీట్ అవ్వాలి అన్నాడు ప్రమోద్. నెంబర్ ఎక్కడా అని అడిగి తీసుకుని వాళ్ళకి కాల్ చేసి సెలెక్ట్ చేసుకుని కాల్ బ్యాక్ చేయమని అడిగింది అక్షయ. సరిగ్గా అర్ధగంట తర్వాత వచ్చింది ఫోన్. ఆ తర్వాత పనులు తమ టీం మెంబర్ కీర్తికి ఫార్వర్డ్ చేసి సాయంత్రం ఉన్న బర్త్డే వేడుకల దగ్గరికి చేరారు. ఒక ప్రముఖ హోటల్లో జరుగుతోంది బర్త్డే ఈవెంటే. ఫస్ట్ బర్త్డే పిల్లాడిది. ఫారిన్ నుండి వచ్చారు బర్త్డే కోసమని. అక్కడే పుట్టాడు. పుట్టినరోజైనా ఇక్కడ చేయమని పేరెంట్స్ బలవంతం చేశారట. అందుకే ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఆ పేరెంట్స్ అందరికీ ఇన్విటేషన్తో సహా వెళ్లేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్నీ తమ సంస్థకే వదిలేశారు వాళ్ళు. పిల్లల ఫంక్షన్ కాబట్టి ఫన్ ఉండేలా ప్లేయింగ్ ఏరియా, అన్లిమిటెడ్ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఉండేలా ప్లాన్ చేసేశారు వేడుక సంస్థ నుండి అక్షయ వాళ్ళు. గెస్ట్ ఎక్కువ కాబట్టి స్వయంగా ప్రమోద్, అక్షయ కలిసే వెళ్లారు అరేంజ్మెంట్స్ అన్ని చూడటానికి. పార్టీ ముగిసేదాకా ఉండి అందర్నీ పంపించేసి ఎక్కడివక్కడ సర్దించి ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము 4 అయింది. అప్పటికి తల్లి హాల్లో కూర్చొని ఉంది. అబ్బా అంటూ లోపలికి వచ్చింది అక్షయ. తల్లి ఏమీ అనకపోవటంతో వింతగా అనిపించింది అక్షయ్కి. తన గదికి వెళ్లి ఫ్రెష్ అయిపోయింది. తను వచ్చేసరికి తల్లి అలాగే నిలబడి చేతితో గ్లాస్తో పట్టుకుని నిలబడి ఉంది. అబ్బా అమ్మా, ఇప్పుడేం వద్దు అంది పాలు అని గ్రహించి. నోరు మూసుకుని తాగేసి పడుకో, నేనింకేం డిస్టర్బ్ చేయను అని వాళ్ళ అమ్మ చెప్పాక ఇక ఆ పాలు అమ్మ ఎటూ వదలదు అనుకుని ఆ గ్లాస్ తీసుకుని పాలు తాగేసింది. తను రూంలోకి వెళ్ళిందే కానీ నిద్ర అయితే అస్సలు రావటం లేదు.
ఇక తను తన నిన్న జరిగిన వేడుకలో వాటి గురించి ఆలోచిస్తూ ఉంది. ఇన్వెస్ట్ చేసిన రోహిత్ తన వాటా అమ్మేసి తప్పుకుంటాను అని చెప్పాడు. వేడుక సంస్థ ఇప్పుడు ఏమైపోతుంది అనేదే అక్షయ్కి దిగులు పట్టుకుంది. ఈ మాట ప్రమోద్కైతే లెక్కలేదు. ఎందుకంటే షేర్స్లలో బాగానే సంపాదిస్తున్నాడు తను. ఎటొచ్చి అక్షయ పరిస్థితే అర్థం కావటం లేదు. నాన్నని అడగొచ్చు, కానీ అంత పెద్ద అమౌంట్ అంటే మళ్ళీ పెళ్లి కోసం ఇబ్బంది పడతారేమో. తమ్ముడిని అడుగుదామంటే తమ్ముడు ఇప్పుడిప్పుడే ఎర్నింగ్ స్టార్ట్ చేసేశాడు. ఇప్పుడెలాగా అని ఆలోచనలో పడి అప్పుడే ఉదయిస్తున్న రవికిరణాలు వెచ్చదనం కూడా ఆస్వాదించలేకపోతుంది. తన మూడీగా ఉంది. చాలా అంటే చాలా సాడ్గా ఉంది. తన కంపెనీ పరిస్థితి ఏమైపోతుందో ఏంటో అని. నేనొస్తే పట్టించుకోవా అని అనుకున్నాడో ఏమో బాణుడు చుర్రుమని తన బుగ్గ మీద చురక వేసినట్టు అంటించాడు తన కిరణాలతో. అప్పటికి గాని అక్షయ్కి అర్థం కాలేదు తను రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఆలోచిస్తూ ఉందని. ఇక బయటికి వచ్చేసింది. కాఫీ తాగుదామనుకుంది. కిందకి వెళ్ళగానే అప్పటికే సునంద గారు హాల్లో సోఫా మీద కూర్చొని పూలు కడుతూ ఉన్నారు. అమ్మా, నేను కడతా, ఇవ్వు అని తీసుకొని నాకు కాఫీ తీసుకురా ప్లీజ్ అని అడిగింది వాళ్ళ అమ్మను. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ గైస్.